నన్ను వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి వేసేయాలా? ఇదేంటైతే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్త కిరాతకంగా హనీమూన్ మర్డర్ కేసును మించిపోతుంది. ఇంట్లోనే డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తనను బయటపడేసి ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి వేడి నీటిలో ఉడికించి ఎముకలు వేరు చేశాడు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అందరికి హాయ్ అండి, నేను మీ వెంకీ. వెల్కమ్ టు F3 మీడియా. అన్నా, ఈ మధ్య నాకు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందన్నా. పెళ్లి చేసుకుంటే భయంగా ఉందా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏం లేదన్నా, పెళ్లి చేసుకుందాం అంటే అందరూ కంగ్రాచులేషన్ చెప్పట్లేదు. మరి అంటున్నారన్నా. అది కూడా నిజమేరా, ఈ మధ్య సంఘటనలు అలాగే జరుగుతున్నాయి. అవునన్నా, పొద్దున లేచి మొబైల్ చూస్తే చాలు ప్రియుడి కోసం పెళ్ళం మొగుడిని చంపింది, ప్రియురాలి కోసం మొగుడు పెళ్ళాన్ని చంపిండు. ఇదేమో ప్రియుడి కోసం ఇలా, వాడేమో ప్రియురాల కోసం అలా. మొత్తం ఇవే న్యూస్లన్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అవునరా, మొత్తం ఇవే న్యూస్లు. అప్పుడప్పుడు నేను మొబైల్ చూస్తున్నానా లేకపోతే క్రైమ్ స్టోరీ చూస్తున్నానా కూడా నాకు అర్థమవట్లే. ఎన్ని దారుణాలు సార్. అవునన్నా, అందుకే వెళ్ళొద్దు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. పెళ్ళొద్దు అని ఎప్పుడు అనకూడదు. ఏన్నా? ఎందుకంటే సమాజంలో జరిగే అక్కడక్కడ కొన్ని సంఘటనలను బట్టి మొత్తం పెళ్లి వ్యవస్థని అంటే బంధాల వ్యవస్థల్ని అలా తప్పు పట్టకూడదు. అంతే అంటావా? దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఎస్, అంతే. అన్నా, ఇకపై పెళ్లిలో 7 జన్మలో నీతోనే ఉంటామని ప్రమాణం చేసే బదులు 7 సెక్షన్ల కింద కేసులు పడకుండా చూసుకుంటా అని ప్రమాణం చేయాలి. ఇది ఎప్పుడు పెట్టారు? నిజమేరా, ఈ ట్విస్ట్ బాగుంది. ఈ ట్విస్ట్ మామూలుగా రాలేదన్నా, పెళ్లిలోంచి ఈ ట్విస్ట్ వచ్చింది. కొన్ని చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు. ఎస్, పెళ్లిల్లోంచే ఈ ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ప్రేమ తగ్గలేదు, సహనం తగ్గింది అంతే. అవును, మాటలు తగ్గలేదు, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం తగ్గింది అంతే. ఈ చిన్ని పొరపాట్లే బంగారాలు లాంటి సంసారాల్ని నాశనం చేస్తున్నాయి. అవునన్నా. అన్నా, నాదో చిన్న డౌట్. ఏంట్రా అది? ఇప్పుడు ఆమె కత్తి పట్టే ఉందో, లేదా కుక్కర్లో ఉడికిచ్చే ఉందో, మందులో విషం కలిపే ఉందో, లేదా డ్రమ్ములో వేసే ఉందో రే చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. Don't kill so many like this. Only once. ఏదో ఒకటి ముందు చెప్పు. అదే అన్నా, ఇలా చంపే ముందు ఒక్కసారైనా తన ప్రేమ ఈమెకు గుర్తు రాలేదంటావా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే నిజమేలే. ఏ నిజం అన్నా? ఏదో ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది కదా. వాళ్ళ ప్రేమకు ఫోటో దిగిందో, లేదా టూర్కి వెళ్ళిందో, లేదా వీళ్ళ పిల్లలైనా గుర్తు రావాలి కదన్నా. ఏం లేదు, డొల్లా. మీ బతుకులు చెడా, బతుకులా. అవునరా, నువ్వు చెప్తే నాకు అది అనిపిస్తుంది. ఏదో ఒక సమయంలో తన భర్త నేను నీకున్నాడని భార్యతో చెప్పిన గుర్తు, లేదా తన భర్తకి ఆ భార్య కష్టకాలంలో తోడున్న ఏదో ఒక నిమిషం నాకు గుర్తుండి రావాలి కదా. ఎస్ అన్నా, అదే అంటున్నా. కరెక్టే. వీళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం జీవితాంతం వీళ్ళు కలిసి ఉన్నటువంటి ఆ జీవితాన్ని మర్చిపోయేలా చేస్తుంది. నిజమే, అదే నా బాధ. నువ్వు చెప్పింది నిజమేరా మనకి, కానీ ఇక్కడ నువ్వు ఒక చిన్న పాయింట్ మర్చిపోతున్నావు. ఏంటది? ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మనం కేవలము భార్యలు భర్తలు చంపారని మాత్రం వింటున్నాం, కానీ అంతకుముందు భర్తల చేతులు బలైపోయిన భార్యలు ఎంతమంది గమనించావా? నిజమే అన్నో. అన్నా, నాకు ఇంకో డౌట్. ఏంటది? ఇప్పుడు చంపినావు సరే, తప్పించుకోగలవా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎస్, తప్పించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటిది. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలైనా సరే చేసిన తప్పు ఖచ్చితంగా పట్టుబడుతుంది, ఖచ్చితంగా శిక్షించబడతారు. మరి అప్పుడు ఏమవుతుంది? ఒకళ్ళు జైలుకి, ఒకళ్ళు శ్మశానానికి, అంతే కదన్నా వార్యవర్తలు. సరిపోయారు ఇద్దరును. కరెక్టే. అంతటితో కథ ఆగిపోతుంది. కాదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.
అదేలారా? ఎలా అంటే ఇప్పుడు చంపిన వాళ్ళు ఏమో జైలుకి పోతారు, చచ్చిన వాళ్ళు ఏమో శ్మశానానికి పోతారు. మరి పిల్లలు ఏడికి పోతారు? నిజమే కదా. అంతేకాదు, చంపిన వాళ్ళ తల్లిదండ్రుల్ని సమాజం నీ పెంపకం ఇంతేనా అని ఏలెత్తి చూస్తారన్నా. నిన్ను కన్నా పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా మార్రా. అది నిజమే. అప్పుడు ఆ తల్లిదండ్రులకు అదొక నరకం. ఏం నరకం అన్నా? పిల్లలనైతే మీ అమ్మ మీ నాన్నని చంపిందంట కదా, మీ నాన్న మీ అమ్మని చంపిందంట కదా, వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారంట కదా అని అడిగితే ఆ పసి హృదయాలు ఏం కావాలన్నా? అమ్మో, ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందిరా. మనం ఊహించుకుంటున్నాం అన్నా, వాళ్ళు ఎందుకు ఊహించుకోవట్లేదని నా బాధ. మార్రా వాక్యాలోడే. అన్నా, ఇంకొక ముఖ్య విషయం అన్నా. ఏంటది? ఎవరి కోసం అయితే నువ్వు నీ భర్తను చంపావో, ఎవరి కోసం అయితే నువ్వు నీ భార్యను చంపావో, ఆ వ్యక్తి నీతో లైఫ్ లాంగ్ ఉంటాడని గ్యారెంటీ ఏమన్నా ఉందా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ వ్యక్తి కూడా నిన్ను చూస్తే భయం అవుతుందని నీ జీవితంలోంచి వెళ్ళిపోతే అప్పుడు నీకు మిగిలేదేంటి? కుటుంబం ఉంటుందా? ఇల్లు ఉంటుందా? నీ బతికేమవుతుంది ఆలోచించావా? అవునరా, అప్పుడు మిగిలేది ఒంటరి జీవితం లేదా శిక్ష పడితే ఇనుప చువ్వలు. అంతే కదా మరి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మగవాళ్ళ మీద చర్చ కాదు, ఆడవాళ్ళ మీద చర్చ కాదు. కేవలం ఒక మనిషి క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం మీద చర్చ. అవును, నిజమే. ఇక్కడ భర్తది ప్రాణమే, భార్యది ప్రాణమే, ఏదైనా సరే ప్రాణమే. ఎస్, ఒక ప్రాణం విలువను తెలియజేసేందుకే ఈ చర్చ. అవును. మేము చెప్పాలనుకున్నది ఒకటే, పెళ్ళంటే కలిసి బ్రతకడానికి చేసుకునేది, అంతేకాని ఒకరినొకరు చంపుకోవడానికి కాదు. అవును, నిజమే. ఎస్, మీకు మీ భార్య పైన కోపం ఉంటేను, లేక మీ భర్త పైన కోపం ఉంటేను, లేక ఇంకొకరి కోసమో వాళ్ళు మీరు వద్దనుకుంటేను, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ భార్యను మీ భర్తను చూడండి. ఏదో ఒక రోజు మీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. ఎస్, మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీకు అయినా సరే ఆ మనిషి మీద కోపం పోకపోతే ఆ మనిషికి దూరంగా ఉండండి, లేదా పెద్దలను పిలిపించి మీ సమస్యలు ఏంటో మాట్లాడి పరిష్కరించుకోండి. అయినా సరే మీ సమస్యలు తీరకపోతే చట్ట ప్రకారం విడిపోండి, అంతేకాని ఒకరి కోసం ఒకరు చంపుకోకండి. ఎస్, మీ పిల్లలకు ఒక జీవితాన్ని ఇవ్వండి, కానీ జీవితంలో వాళ్ళు మీ ఫోటోలు పెట్టుకొని చూసి బాధపడే రోజు మాత్రం తీసుకురాకండి. అవును, ఇది మా ఇద్దరి అభ్యర్థన. అవును. ఎవరికైనా సరే ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళినాక మీ ఆవిడని చూసి తిన్నావా అని అడగండి, లేదా మీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అనండి. అంతే. వాళ్ళు చూపించే ప్రేమ ముందు ఇలాంటి తప్పుడు ఆలోచనలు అస్సలకే రావు. మేము ఇది చేసింది కేవలం సమాజం బాగుండాలని అండ్ అందరూ బాగుండాలని, అంతేకాని ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. ఈ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా F3 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి టాపిక్ మీద చర్చ జరగాలో కింద కామెంట్లో రాయండి. అంతే కానీ ఎవరిని నొప్పించడానికి మాత్రం అసలు కాదు. ఎస్, అవును. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ F3 మీడియా. థ్యాంక్ యూ. మీ వెంకీ, మీ వంకీ. అరే మగాళ్ళు, మీరు మొగాళ్ళు రా.